వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రంప్ హెచ్చరిక బేఖతరు. శాశ్వత ఒప్పందం కుదిరితేనే బందీలను విడుదల చేస్తామన్న హమాస్. మణిపూర్లో గవర్నర్ డెడ్లైన్ తర్వాత 196 ఆయుధాల అప్పగింత, మిగతా వాటి కోసం ఆపరేషన్ చేపట్టనున్న భద్రతా దళాలు. డిలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల వార్షిక ఫీజులను 15% పెంచాలని ప్రతిపాదించిన ట్రెస్మా. బందీలను విడుదల చేయాలంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ను హమాస్ బేఖతరు చేసింది. గాజాలో శాంతి ఒప్పందం కుదిరితేనే మిగతా బందీలను విడుదల చేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు గుప్పించింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నట్లు హమాస్ ఆరోపించింది. రెండో దశపై చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. తమ విడుదల చేసే బందీలకు బదులుగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేసింది. చర్చలే బందీలను విడిపించుకోవడానికి ఉత్తమమైన మార్గమని కూడా హమాస్ వ్యాఖ్యానించింది. హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, నేను చెప్పినట్లు చేయకపోతే హమాస్కు చెందిన ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండడు అని ట్రంప్ హమాస్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పాలస్తీనియన్లందరూ గాజాను విడిచిపెట్టాలన్న ట్రంప్ సూచనకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు నేతృత్వంలోని అరబ్ దేశాలు సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చాయి. కొత్త ప్రణాళిక తీసుకొచ్చిన ఈజిప్టును యునైటెడ్ స్టేట్స్ రాయబారి ప్రశంసించారు. కానీ ప్రతిపాదిత అంశాలను మాత్రం ఆమోదించలేదు. మరోవంక శత్రువులు తప్పించుకోవడానికి, అబద్ధాలు చెప్పడానికి, మోసగించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మా ప్రజల రక్తాన్ని కాపాడడానికి మేము ఒప్పందానికి కట్టుబడి ఉండడానికి ఇప్పటికీ ఇష్టపడతాము అని హమాస్ ఆయుధ విభాగం ప్రతినిధి అబూ ఒబైదా ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. ట్రంప్ బెదిరింపు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన విషయాలను క్లిష్టతరం చేస్తాయి, దాని నిబంధనలు అమలు చేయకుండా ఉండడానికి ప్రోత్సహిస్తాయని హమాస్ ప్రతినిధి అన్నారు. కాల్పుల విరమణ రెండవ దశ ఒప్పందం కుదిరేలా ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికాను కోరారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విజ్ఞప్తి మేరకు మణిపూర్లో 196 ఆయుధాలు పోలీసులకు తిరిగి అప్పగించారని అధికారులు తెలిపారు. కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా మార్చి 6 ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్ డెడ్లైన్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. మణిపూర్లోని చురాచంద్పూర్, బిష్ణుపూర్, థౌబాల్, ఇంఫాల్, తూర్పు ఇంఫాల్, పశ్చిమ కాక్చింగ్, జిరిబామ్, ఫెర్జాలాల్ సహా 8 జిల్లాలలో 196 ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని అప్పగించారని గురువారం రాత్రి పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నేటి నుండి లోయ, కొండ ప్రాంతాలలో చట్ట విరుద్ధంగా కలిగిన ఉన్న మిగిలిన ఆయుధాలను తిరిగి పొందడానికి సైన్యం, అస్సాం రైఫిల్స్తో సహా కేంద్ర రాష్ట్ర భద్రతా దళాలు సంయుక్తంగా భారీ ఆపరేషన్ ప్రారంభించనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు మార్చి 8 నుండి మణిపూర్లోని అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చూడటం మా ప్రధాన కర్తవ్యమని పోలీసు ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 20న గవర్నర్ భల్లా మొదటిసారి విజ్ఞప్తి చేసినప్పటి నుండి నిన్న సాయంత్రం వరకు 967 కంటే ఎక్కువ ఆయుధాలు, భారీ మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలకు అప్పగించారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. జాతి హింసతో అల్లాడుతున్న మణిపూర్లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి మార్చి 1న న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం మణిపూర్లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ విషయంలో అవసరమైన సహాయాన్ని అందిస్తుందని అన్నారు. మార్చి 8 నుండి మణిపూర్లోని అన్ని రోడ్లపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చూడాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు. అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా మణిపూర్లోని 7.5కు పైగా మైతీ కూకీ జాతుల మధ్య ఘర్షణలు జరిగాయి. వందలాది మంది మరణించగా వేలాది మంది నిరస్తులయ్యారు. చివరకు ఫిబ్రవరి 9న సీఎం బిరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. వివిధ నివేదికల ప్రకారం అల్లరి మూకలు, ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లు, అవుట్పోస్టుల నుండి 6,000 కంటే ఎక్కువ ఆయుధాలు, భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని దోచుకున్నారు. మరోవైపు ఆయుధాల అప్పగింత గడువు ముగిసిన తర్వాత లోయ, కొండ ప్రాంతాల్లో వ్యవధిని పొడిగించాలని డిమాండ్ వచ్చింది. దీంతో గవర్నర్ మార్చి 6న సాయంత్రం 4 గంటల వరకు గడువును పొడిగించారు. ఇచ్చిన గడువు తర్వాత ఎవరైనా వద్దనైనా అక్రమ ఆయుధాలను ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మణిపూర్ గవర్నర్ హెచ్చరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల డిలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవడానికి పార్లమెంటు నియోజకవర్గాల డిలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన
జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నియోజకవర్గాల డిలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి హాని కలిగించాలని యోచిస్తుందని పేర్కొన్నారు. ఉత్తరాదిలో పెరిగే విధంగా దక్షిణ భారతదేశంలోని నియోజకవర్గాల సంఖ్య దామాషా ప్రాతిపదికన పెరగాలని ఆయన అన్నారు. ప్రతిపాదిత సర్వసభ్య సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కె జానారెడ్డి నాయకత్వం వహిస్తారని తెలిపారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయనున్నారో మంత్రి పేర్కొనలేదు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిలిమిటేషన్ అంశంపై ఇలాంటి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 42% పెంచే ముసాయిదా బిల్లును కూడా కేబినెట్ సమావేశం ఆమోదించిందని, దీనిని అసెంబ్లీలోనూ ఆమోదించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెనుకబడిన తరగతులకు 42% కోట ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల కుల సర్వే కూడా నిర్వహించింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై త్వరలో అసెంబ్లీలో చట్టం చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం నియమించిన న్యాయ కమిషన్ చేసిన 3 కీలక సిఫార్సులను సైతం ఆమోదించింది. మే 7 నుండి 31 వరకు తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీకి ఏర్పాట్లు ఘనంగా చేయాలని కేబినెట్ నిర్ణయించిందని శ్రీనివాసరెడ్డి చెప్పారు. పోటీకి హాజరు కావడానికి దాదాపు 140 దేశాల నుండి వచ్చే అతిథుల కోసం ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు. అంతేకాదు, హైదరాబాద్ సమీపంలోని యాదాద్రిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఒక పాలక మండలిని నియమిస్తామని కూడా శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలు ఏటా 15% ఫీజు పెంపుతో పాటు ఫీజు ఎగవేతదారుల సమస్య పరిష్కారానికి కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించాయి. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ట్రెస్మా ఈ ప్రతిపాదన చేసింది. ట్రెస్మా సూచించిన మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు 15% మించి ఫీజులను పెంచాల్సిన అవసరం ఉంటే ఫీజు నియంత్రణ కమిటీ నుండి అనుమతి పొందాలి. తెలంగాణలోని ఏ పాఠశాల కూడా విద్యార్థులు తల్లిదండ్రులను దోపిడీ చేయకుండా ఉండేలా ఫీజు నియంత్రణ ఉండాలని సంఘం అధ్యక్షులు మధుసూదన్ కూడా అంగీకరించారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో 10-20% మంది విద్యార్థులు ఫీజులు చెల్లించడంలో డిఫాల్ట్ అవుతారని ట్రెస్మా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఫీజు రాయితీల కోసం రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల సిఫార్సులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నిర్మాణాన్ని వర్గీకరించాలని ట్రెస్మా సూచించింది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లకు ప్రత్యేక సప్లాను ప్రతిపాదించింది. అంతేకాదు, సంవత్సరానికి 55,000 కంటే తక్కువ ఫీజు వసూలు చేసే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు ఫీజు నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరింది. కాగా, ప్రైవేటు విద్యా సంస్థలు ఏటా ఫీజులను గణనీయంగా పెంచుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలో ఫీజు నియంత్రణను డిమాండ్ చేస్తున్నారు. అయితే అధిక ఫీజులతో బాధపడుతున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎలా ఉపశమనం కలిగిస్తుందో వేచి చూడాలి. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.